నమస్తే, నేను మీ జాహ్నవి. పూజారీస్.com వారి ఆధ్వర్యంలో శతచండి మహాయాగాలు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరి క్రితం వీడియోలో దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. మరి మనందరికీ కామన్గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవేంటో ఒక్కసారి వారి మాటల్లో డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అయితే రేపల్లె ఈ ప్రాంతంలో సముద్ర తీరం మీరు మొదటిగా కార్యక్రమం తలపెట్టారు. అయితే ఊరూరా శతచండీ యాగం అన్నారు కదండి. అయితే మరి రేపల్లె వాసులే రావాలంటారా, బయట నుంచి చాలా మంది చండీ యాగాలు చేయించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మరి బయట వాళ్ళు కూడా రావచ్చు అంటారు? ఎవరైనా రావచ్చండి. ఇవాళ యాగం చేసే చోట ప్రతి చోట ఎక్కడెక్కడ నుంచో జనాలు ప్రతి ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. ఎవరైనా రావచ్చు. కాదు మనము ప్రతి ఊరికి వెళ్ళాలని చెప్పి మనం ఒక రేపల్లె అనే ఊరిని మనం ఫస్ట్ చేసుకుందాం. దాని తర్వాత ఒకరి తర్వాత ఒక ఊరు మారుతూ ఉంటాయి. సో ఎవరైనా రావచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి రేపల్లెలో ఉన్న వాళ్ళు 100% అక్కడ ఉన్న వాళ్ళు మా ఊర్లో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. 100% ఖచ్చితంగా వస్తారు. ఒక్కొక్కసారి రకరకాల చిన్న చిన్న కారణాల రీత్యా వాళ్ళు కుదరకపోవచ్చు. కుదరనప్పుడు వేరే ఊర్లో పెట్టినప్పుడు రావచ్చు. పక్క ఊరు, అవునండి. దగ్గరలో ఉన్న ఊర్లు ఏది ఉన్నా సరే అమ్మవారికి చేసుకోవాలి అని ఉండాలి. కానీ ఎవరైనా ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు వేరే ఊర్లో, వాళ్ళు వచ్చి యాగంలో కూర్చోవాలనుకుంటారు. సో అలా వాళ్ళ పిల్లల్ని పిలుచుకోవచ్చు, బంధువుల్ని పిలుచుకోవచ్చు. పండగ వాతావరణం నెలకొల్పాలి అంటారు. పండగ వాతావరణం ఉంటదండి. ఇప్పుడు యూజువల్లీ రేపల్లె అంటే దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, చూడొచ్చు అసలు ఎలా జరుగుతుంది చండీ హోమ్ అనేది. ఇది ఒక ధర్మ ప్రచారం కింద కూడా ఉంటుందండి. మనం వచ్చి అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారు. ఓకే, అయితే ఇంతకీ డేట్ ఎప్పుడు? ఇప్పుడు అందరూ నెక్స్ట్ అడిగేది జాహ్నవి డేట్ అడగవా, డేట్ ఎప్పుడు అంటారు. మరి డేట్ ఎప్పుడు? 25 జనవరి. 25 జనవరి. జనవరి 2024. కొత్త సంవత్సరంలో ఫస్ట్ మంత్ లోనే స్టార్ట్ చేశారు సార్. సార్ అయితే అసలు ఈ 25th జనవరి రోజే ఎందుకు సంకల్పించారు? ఏమైనా స్పెషల్ ఉందా ఏంటి అటు చూస్తున్నారు? అలా ఏం లేదండి. 25th జనవరి అని అనేది కొత్త సంవత్సరం మనకి. దానికి తోడు 25th పౌర్ణమి వచ్చిందండి. విశేష తిథి, చాలా విశేషం. అమ్మవారికి చాలా విశేషంగా అమ్మవారిని చూడాలి. అవునండి. సో అలా పౌర్ణమి తిథి చండీ యాగం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఒకటే ఒక మెయిన్ దీంతో స్టార్ట్ చేసాము. కొత్త సంవత్సరం రోజు సంవత్సరం మొత్తం మంచి జరగాలి అని ప్రతి ఊరికి అంటే అసలు ఏంటండి అంత ఆషామాషి కాదది. ఒక్కసారి ఆ చండీ మంత్రాన్ని చెప్పించినా చాలు. ఆ యాగంలో పాల్గొనడం అంటే జన్మ జన్మల పుణ్యఫలమే నిజంగా. ప్రతి ఒక్కళ్ళు మాదొక్కటే కోరిక, రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు రావాలండి. చూస్తే గానీ ఆ చండీ అమ్మవారి హోమానికి ఉన్న విశిష్టత, పవర్ ఏంటో మీకు చూస్తే గానీ తెలియదు. నేను ఎంత చెప్పినా సరే నేను అనుభవించాను కాబట్టి నేను సంకల్పించాను. ఎంతో పుణ్యం ఉంటే గానీ మనం అలాంటి యాగాల్లో పార్టిసిపేట్ చేయటం అనేది చాలా పుణ్యం ఉండాలండి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనము అలా చేయగలుగుతాము. సో బాగుంటుంది అందరికి. పూజారీస్.com ప్రత్యేకత నాకు తెలిసి వేద ఆశీర్వచనం. ఓకే, అంత మంది వేద పండితులతో వేద ఆశీర్వచనం, అసలు అది ఆషామాషి కాదు. మరి అందరికీ కూడా అక్కడ వేద ఆశీర్వచనం ఉంటుందంటారా? 100% ఉంటుందండి. 100% ఉంటుంది. వేద ఆశీర్వచనం ఉంటది. వేదం చదివిన వాళ్ళు అక్కడ మంత్రం చదువుతారు. మాతో పాటు చాలా మంది చేస్తున్నారు. చాలా మంది గురువు గారు చేస్తున్నారంటే ఊరూరా చేస్తా ఉన్నారు. ఎవరు తోచింది వాళ్ళు చేస్తా ఉన్నారు. మన సమాజానికి చేస్తున్నారు, లోక కళ్యాణానికి చేస్తా ఉన్నారు. దాంట్లో మనం ఒక పాత్ర. పూజారీస్.com తరపున మనం ఒక ప్రయత్నం, సంకల్పం, సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. అప్పట్లో రాజులు చేసేవారు. అవునండి, చండీ అన్ని రాజశ్యామల యాగాలు ఇవన్నీ రాజులు వాళ్ళ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని చెప్పి అప్పుడు కూడా అంత వేదం. ఇక్కడ మనము ఈ యాగాలు చేయటం వల్ల మనం బ్రాహ్మణ్ణి కాపాడుకుంటాం, వేదం చదివిన వాళ్ళని కాపాడుకుంటాం. ఇక్కడ వేదం చదివిన వాళ్ళు ఊరూరా వెళ్ళి పూజలు చేయటం వల్ల, యాగాలు చేయటం వల్ల వారిని కాపాడుకుంటాం. ఇవన్నీ ఇంటర్లింక్ సిస్టమ్స్. ఇవన్నీ మన ధర్మం చెప్పినవే మనం చేయాలి. సో అయితే ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు. చాలా చాలా సంతోషం అండి. మరి ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి సార్. ఇప్పుడు మేము తలబెట్టింది రేపల్లి. ఏ ప్రాంతాల్లో అన్నా సరే, ఎవరన్నా సరే వచ్చి మమ్మల్ని అడిగితే మా దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు, మంత్రం ఉంది, వచ్చి ఇక్కడ పలానా కార్యక్రమం చేసుకుందాం అని చెప్తే పూజారీస్.com కి కాల్ చేయొచ్చు.
కాల్ చేస్తే వచ్చి మేము అక్కడ అదే అదే యాగం actually- తలబెట్టుకోవచ్చు. నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను సార్. పూజారీస్.com ఆల్రెడీ మీరు క్రితం వీడియోలలో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. అయితే కేవలం ఇలాంటి యాగాలు మాత్రమే నిర్వహిస్తారా? ప్రత్యేకంగా ఇంకేమైనా ఎవరైనా మీకు కాల్ చేస్తే ప్రత్యేకంగా వాళ్ళకి ఇంట్లో సత్యనారాయణ వ్రత కథలు అన్ని ఇవన్నీ పూజలు కూడా చేస్తారు. రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. అన్ని జరుగుతానే ఉంటాయి. ఆల్రెడీ మా ఆఫీస్ కాల్ ఇప్పుడు చేసి నేను ఉన్నాను సార్, Hmm. మా ఇంట్లో గృహప్రవేశం నాకు. Hmm. ఓకే, నేను కాల్ చేసి మాకు పలానా గృహప్రవేశం ఉంది, ఈ కార్యక్రమం మీరు నిర్వహించడానికి మాకు పంతులు కావాలండి అని అడిగితే మా మీరు దగ్గర ఉన్న పురోహితులే కార్యక్రమాలు చేయటానికి మా కంపెనీ తరపున అమ్మవారు చండీ యాగాన్ని తీసుకెళ్దామని జనాల్లోకి అదొక సంకల్పం. మెయిన్ యాక్చువల్ మా మెయిన్ మోటో వచ్చేసి పూజారీస్.com వేద పండితుల్ని రిక్రూట్ చేసుకుని ప్రతి ఇంటికి మా బ్రాహ్మణులు వెళ్ళి వారి కార్యక్రమాలు ఏదన్నా ఉండనివ్వండి, సత్యనారాయణ వ్రతం దగ్గర నుంచి పెళ్లిళ్ళ దగ్గర నుంచి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు కాల్ చేసి మీరు మా వేద బ్రాహ్మణులను మీరు పెంచుకోవచ్చు. మొత్తానికైతే యాగం చేయ సంకల్పించారు. అండ్ ఎవరికైనా సరే ఇంటి పురోహితులు ఒకవేళ అవైలబుల్ లేకపోయినా, ఒకవేళ అసలు పూజారీస్.com ఒక ఇంటి పౌరహిత్యం వహించడానికి సిద్ధం అయిపోయిందనే సమాజాన్ని యొక్క పురోహితాన్ని మేము తీసుకోబోతున్నాం. అంతే అంతే అదే నిజంగా. పూజారీస్.com అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. ఖచ్చితంగా మంచి మంచి పూజలు నిర్వహించాలి. ఇంక ఇలాంటి యాగాలు యజ్ఞాలు కూడా చాలా మందికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కదండి, చాలా మందికి పంతులు గారు యాక్సెబుల్ లో ఉండరు. లోకల్లో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటారు. బయట ఆప్షన్ ఏముంటది? ఆప్షన్ ఉన్న చోట మన యాజ్ ఏ కంపెనీ మనం ఏం చేస్తున్నాం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ పెట్టి పంతులు గారిని వేద పాఠశాల దగ్గర నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా ఉంది మొత్తం చూసి 2-3 స్టేజెస్ లో వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసి మనం రిక్రూట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి ఈ పూజ కావాలి, ఆ కార్యక్రమం కావాలి అన్నప్పుడు ఇంత అథెంటిక్ గా ఇంత విద్వతి ఉన్న పంతులు గారే మా దగ్గర ఉంటారు. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, కస్టమర్ డిసైడ్ చేసుకోవాలి. ఏదైతే పూజారీస్.com అనే సంకల్పం చేశారో అదే చాలా గొప్ప సంకల్పం. ఏంటంటే అటు ప్రజలకి ఇటు బ్రాహ్మణులకి, ఎప్పుడైతే బ్రాహ్మణులు సుభిక్షంగా సురక్షితంగా ఉంటారో అప్పుడు వాళ్ళ మంత్ర ఉచ్చారణ అంటే వాళ్ళ వృత్తి అది కదా సార్. వాళ్ళు ఏంటంటే జనాలందరినీ ఉద్ధరించడం కోసమే వాళ్ళ వృత్తి. అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ప్యాషన్ గా చేస్తారు. ఎప్పుడు వాళ్ళ కడుపు కూడా నిండాలి కదా. అవును, అలాంటి వేదం చదివిన బ్రాహ్మణులే పూజకు అర్హులు. ఇప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి ఒక పూజ చేసుకుంటా ఉంటాం. అక్కడ ఏం చేస్తూ ఉంటారు, అక్కడ బ్రాహ్మణుల దగ్గర కూడా పిలిచి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇంత ఇవ్వమంటారా పంతులు గారు, మీరు దేవుడికి మీకు అనుసంధానకర్త బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి దగ్గర మీరు హ్యాపీగా ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, అందుకు ఇవన్నీ కాకుండా మేము ఒక విద్వత్తి గల బ్రాహ్మణుని మేము మీ పూజకి మేము పంపించగలుగుతాం. అదొకటైతే కంపెనీ తరపున చాలా అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, బ్రాహ్మణ అది వేదం చదవటము, ఒక పౌరహిత్యం నేర్చుకోవటం అనేది అన్నిటికంటే వాళ్ళది లైఫ్ ఏదైతే ఉందో చాలా కష్టమైన లైఫ్ అండి. 3 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్లి వేద పాఠశాలల్లో వేస్తే వాళ్ళకి అమ్మ నాన్న ఇద్దరు గురువే అయి ఉంటారండి. అండ్ వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. వేదం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు తెలిసింది ఏంటంటే వేదం చదవటం. అది ఇప్పుడు బయట పిల్లలు అనుకోండి, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు, అది కాకపోతే ఇది అంటారు, సినిమాలు అంటారు, లేకపోతే ఇంకేదో కాలక్షేపం అంటారు, బంధువులు అంటారు, ఇలా ఎన్నో ఉంటాయి. అసలు వాళ్ళు అంత కష్టపడి 14-16 సంవత్సరాలు ఒక పరీక్ష, అందుట్లో కూడా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు పాస్ అయ్యి గురువు గారిని దగ్గర మెప్పించి అంత చేసిన వాళ్ళని కూడా వాళ్ళు చాలా కఠినమైన పరీక్ష అండి ఉంటుంది. సలక పరీక్ష అని మేము చూసి మేము అర్థం చేసుకున్న దాన్ని బట్టి చాలా కఠినమైన పరీక్ష. వాళ్ళు చదివిన 10 సంవత్సరాలు ఒకసారి వాళ్ళు అడుగుతా ఉంటారు. వాళ్ళు మొత్తము ఇక్కడ చూసి రాయటం అవన్నీ ఉండదు. మంత్ర ఉచ్చారణ తప్పు చేస్తే ఎగ్జామ్స్ రాస్తారు. ఇంజనీరింగ్ మీరు అన్నట్టు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అతను బయటికి రాగానే చాలా స్కోప్ ఉంది. పాపం వీళ్ళు మా దగ్గర ఇంటర్వ్యూకి వస్తూ ఉంటారు కదా, కొందరికి సాఫ్ట్వేర్ అంటే తెలియదు, బయట చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు. మీరు కంపెనీ రోల్స్ అంటే ఏంటండి అంటే వీళ్ళకి వాళ్ళ గురువు గారే వాళ్ళ సర్వం. అంతే, అమ్మ నాన్న
ఎప్పుడన్నా వెళ్ళి చూస్తా ఉంటారు. పొద్దున్న లేక వాళ్ళు కాకపోతే భోంచే- వాళ్ళకి మొత్తం పరిజ్ఞానం దీంట్లో ఉంటుంది. 100% ఉంటుంది. 100% ఉంటుంది. అందుకని చాలా. మనం వారు ఉచ్చరించే మంత్రమే మంత్రం అండి. సో ఎవరన్నా మొత్తానికి ఉండని. ఇంత మంచి కార్యక్రమం అంటే ఇంత మంచి సంస్థను నిర్వహిస్తూ ఇంత మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా ఊరూరా శతచండి, అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే, అంటే చాలా అవసరం అండి ఇప్పుడు సొసైటీకి. రైట్ టైంలో రైట్ డెసిషన్. అంటే నిజంగా నేను ఒక్కటైతే నమ్ముతా, కరోనా టైంలో దాదాపుగా అందరూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈరోజు మనం ఇక్కడ ఇలా ఉండి ఇలా మాట్లాడగలిగే వాళ్ళం కాదు. కేవలం మన భారతీయుల్ని నిలబెట్టింది మాత్రం 100% మన సనాతన ధర్మం, మన మంత్రము, మనం నిత్యము చేసే పూజలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, ఇవే నిలబెట్టాయి మనల్ని. ఎవరు అవునన్నా కాదన్నా మన ఆయుర్వేద శాస్త్రం గొప్పతనం అప్పటి నుంచే మళ్ళీ మనకు తెలియడం మొదలైంది. అండ్ మళ్ళీ ఇంకొక వేవ్ వస్తుంది దరిదాపుల్లో వస్తుంది అన్న క్రమంలో నిజంగా మీరు నిర్వహిస్తున్న ఈ ఊరూరా శతచండి మహాయాగాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయండి. అసలు అది దగ్గరకు కూడా రాదు మన ఎవరికి, నో డౌట్. ఎందుకంటే ఎంత మంచి యాగాలంటే చాలా అద్భుతం. అండ్ చాలా యాగంలో వాడే ప్రతి ద్రవ్యము ద్రవ్యము చాలా ఒక ముఖ్యం. విశిష్టత ఉంటదండి. ఆవు పేడ, ఆవు నెయ్యి, స్వచ్ఛమైనవి. మరి అవన్నీ కలెక్ట్ చేయడం ఈజీయేనండి? కష్టమే, కానీ మేము యాజ్ ఎ కంపెనీగా, కార్పొరేట్ కంపెనీగా ప్రతిదీ దగ్గరుండి దగ్గరుండి ఆథెంటిక్ గా Authentic గా ఆర్గానిక్ వాడతాం. వాడదాము అనే ఒక దీంతో అంటే అక్కడ ప్యూర్ గా ఉండాలి. ఆ స్వచ్ఛదనం అక్కడ ఉన్నప్పుడు అక్కడ వచ్చే ఇది వేరే ఉంటుంది. ఆ వైబ్స్ అక్కడ ఉండి ఆ గాలి పీలుస్తున్న అంటే ఊరు మొత్తం పవిత్రం అయిపోతుంది నన్ను అడిగితే. అండ్ చాలా మంచి సంకల్పం అండి. అయితే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడం అవసరం. సో డెఫినెట్ గా ఇలాంటి మంచి కార్యక్రమానికి సుమన్ టీవీ ఎప్పుడు ఉంటుంది. ఆ కార్యక్రమంలో నేను వస్తాను, ఖచ్చితంగా మీరందరూ వస్తారు, మీరందరూ కూడా రావాలి. సో ఖచ్చితంగా వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ చేద్దాం. ఓకే, అందరూ దగ్గరుండి చూసుకుందాం ఈ మంచి యాగం. ఊరూరు అంటే మన ఊర్లో, మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ తీసుకున్నా సరే, గ్రామీణ ప్రాంతంలో ఒక్క చిన్న పెళ్లి కానీ ఏ కార్యక్రమం ఊరు మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. అదొక పండగ వాతావరణం ఉంటుంది. కూడా ఎలా పెట్టే ఊరూరు అంటే నిజంగా అది మీ సంకల్పం ఎంత గొప్పగా ఉందో అర్థమైపోతుంది. నిజంగా చాలా చాలా బాగుందండి. ఇంకా మంచి కార్యక్రమం, నిజంగా అంగరంగ వైభవంగా ఊరూరా శతచండి మహాయాగం నిజంగా అద్భుతంగా వైభవంగా సక్సెస్ అవుతుంది. అమ్మవారే చేయించుకుంటారు. మనం ఎవరెవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళందరి చేత అమ్మవారి నిజంగా అలా చేయిస్తారు, నో డౌట్. అండ్ చాలా సంతోషం అండి. నమస్తే. చూసారు కదండి, మరి ఊరూరా శతచండి మహాయాగాలు ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన కార్యక్రమం. విద్యాభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నత స్థితి, వ్యాపారంలో అభివృద్ధి, ఇది అది అని కాదు, మన జీవితంలో సకల సుఖాలు, సకల సౌభాగ్యాలు ఏది కావాలన్నా అమ్మవారి పాదాలని పట్టుకోవాలి. అందున చండీ అమ్మవారి పాదాలు అసలు వదలకండి. ఇలాంటి అద్భుతమైన చండీ యాగంలో ఖచ్చితంగా పాల్గొనండి. మన ఇల్లు, మన వాడ, మన ఊరు అన్నీ కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉంటాయి. అవన్నీ ఉన్నాయంటే ఎప్పుడు ఉంటాయి? మనం ఎప్పుడైతే సుభిక్షంగా సురక్షితంగా ఉంటామో మన ఊరు, మన వాడ, మన ఇల్లు అన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో ఖచ్చితంగా మనందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం. సో మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. మరి దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా, ఈ యాగానికి సంబంధించి, ఈ యాగంలో మీరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే. లోకా సమస్త సుఖినో భవంతు.